నిన్ను వీడను పార్ట్ 3. ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఇంతకు ముందు వీడియోస్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ తమ్ముడు అతని ఫ్రెండ్ కోసం చాలా వెతికాడు. అతను ఉన్న ప్లేస్ తెలుసుకుని అక్కడికి కూడా వెళ్ళాడు. కానీ 3 years బ్యాక్ తను చేంజ్ అయ్యారని చెప్పారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అతను అనుమానంగా బిహేవ్ చేస్తున్నాడు? అసలు ఏం జరిగింది? ఎవరికి తెలియకుండా వీళ్ళు ఏదైనా చేశాడా అన్న అనుమానంతోనే 2-3 days అతని కోసం వెతుకుతూనే ఉన్నాడు. అలాగే ఒకవైపు వాళ్ళ అన్నయ్య తన పరిస్థితి నుండి మామూలు మనిషిగా మారనేలేదు. ఇంకొక వైపు లలిత వాళ్ళ అమ్మ ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉంది. తనను చూస్తే నాకు భయం వేస్తుంది, రోజు రోజుకు తను అలా ప్రవర్తించడం మానట్లేదు అని చెప్తూ ఉంది. ఇలా జరుగుతూ ఉండగానే ఎలాగోలా గౌతమ్ ఫ్రెండ్ అడ్రస్ అతని తమ్ముడు కనిపెట్టేశాడు. ఇక డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా వెయిట్ చేసినా అతను రాలేదు. పక్కింటి వాళ్ళని అడిగితే ఆఫీస్కి వెళ్తాడని చెప్పారు. ఇక అతని కోసమే అర్ధరాత్రి వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అలా అర్ధరాత్రి అయిన తర్వాత ఏదో బైక్ వచ్చిన శబ్దం అతనికి వినిపించింది. వెంటనే లేచాడు. ఇక అతను కనిపించాడు. గౌతమ్ వాళ్ళ తమ్ముడు ఎలా ఉంటాడో ఏం చేస్తాడో అని అతనికి తెలియదు. కనుక అతను ఎవరు మీరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అతను అడిగాడు. వెంటనే నేను గౌతమ్ వాళ్ళ తమ్ముడిని అని అతను చెప్పకుండా నేను మీతో మాట్లాడాలి, మీకోసం చాలా దూరం నుండి వచ్చాను అని అతను అన్నాడు. అతను ఫస్ట్ కొద్దిగా భయపడ్డాడు. తర్వాత గౌతమ్ తమ్ముడు కొంచెం బతిమలాడాడు. మీరు నాకు సహాయం చేయాలి, మీరు మాత్రమే ఇప్పుడు సహాయం చేసేలా నాకు కనిపిస్తున్నారు. నా అన్నయ్య చావు బ్రతుకుల్లో ఉన్నాడు, అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి అని గౌతమ్ గురించి బయట పెట్టక తప్పలేదు. ఇక అతను చుట్టూ చూస్తూ అతని చేయి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటి విషయం, ఎందుకు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు, ఏం జరిగింది అని అతను అడిగాడు. వెంటనే గౌతమ్ తమ్ముడు అన్నయ్య పరిస్థితి అస్సలు బాలేదు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. అలాగే తను ప్రేమించిన లలిత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అని ఆమె ప్రవర్తించిన తీరును మొత్తం వివరించి చెప్పాడు. ఇక అతను బాగా ఆలోచించి ఇప్పుడు నన్నేం చేయమంటావు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఎందుకంటే నువ్వు ఏదో విషయాన్ని దాస్తున్నావు, ఆ విషయం ఏంటో తెలియాలి, లేదంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ బయటపడేలా కనిపించట్లేదు. వాళ్ళిద్దరు ప్రేమకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చాలా బాధపడుతున్నారు. అలాంటి సమయంలో ఇలా జరగడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు దీనికి కారణం ఏంటో కూడా తెలియట్లేదు. వాడు ఎందుకు దాని నుండి బయటపడట్లేదో తెలియట్లేదు. ఆ అమ్మాయి ఎందుకు అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందో కూడా తెలియట్లేదు. నీకేదైనా తెలిస్తే దయచేసి చెప్పు అని చాలా బ్రతిమలాడాడు. ఇంకా బాగా ఆలోచించిన అతను నేను ఒక విషయాన్ని చెప్తాను, తెలుసుకున్న తర్వాత నా దగ్గరకు మరొకసారి రాకూడదు, నేను మీకు తెలుసు అన్న విషయాన్ని కూడా ఎవరికి చెప్పకూడదు అని అతను అన్నాడు. అసలు ఎందుకు అతను ఎంత భయపడుతున్నాడో గౌతమ్ తమ్ముడికి అస్సలు అర్థం కావట్లేదు. సరే ముందైతే ఏం జరిగిందో చెప్పు, తర్వాత విషయాలు తర్వాత అని అతను అన్నాడు. ఇక అతను చెప్పడం మొదలు పెట్టాడు. కాలేజ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వెంటనే ఒక అమ్మాయి మీ అన్నయ్యని ప్రేమించని చాలా రోజులు వెంటపడింది. ఆ అమ్మాయి అంటే అతనికి అస్సలు ఇష్టం లేదు, కానీ పదే పదే వెంట పడుతూనే ఉంది. ఒకరోజు కాలేజ్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. మేము ఒక చిన్న పని ఉండటం వల్ల కాలేజ్లో ఎక్కువసేపు ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఇంటికి వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి బెదిరించి మమ్మల్ని టెర్రస్ పైకి రమ్మని చెప్పింది. వాడు ఒక్కడే వెళ్ళకుండా నన్ను కూడా రమ్మని చెప్పాడు. మేమిద్దరం వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వాడితో పర్సనల్ గా మాట్లాడాలని అంది. నేను ఇంకా పక్కకు వచ్చేసాను. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. కొద్దిసేపటికి ఒక పెద్ద కేక వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ అమ్మాయి ఎక్కడ లేదు, గౌతమ్ ఒక్కడే ఉన్నాడు. వెంటనే గౌతమ్ దగ్గరకు పరిగెడుతూ వెళ్ళినప్పుడు టెర్రస్ పై నుండి కింద పడిపోయి ఆ అమ్మాయి కనిపించింది. ఒక్కసారిగా ఇద్దరికి చాలా భయం వేసింది. ఇద్దరం వెంటనే అక్కడ నుండి బయలుదేరి ఇంటికి వచ్చేసాం. ఆ అమ్మాయి అక్కడ నుండి పడి చచ్చిపోయిందనే తెలుసు, కానీ మీ అన్నయ్య వల్లే ఆ అమ్మాయి చనిపోయిందని ఎవరికీ తెలియదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అప్పటి నుండి వాడు ఆ కాలేజ్కి రావడమే మానేశాడు. వాడి వల్లే చనిపోయిందని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా లేవు. అందుకే వాడిపైకి ఎలాంటి అనుమానం కానీ కేసు కానీ రాలేదు. అదే సమయంలో మీ నాన్నకి ట్రాన్స్ఫర్ అయిన కారణంతో అస్సలు అనుమానం రాలేదు అని అతను చెప్తూ ఉన్నప్పుడు అసలు గౌతమ్ తమ్ముడికి ఏం అర్థం కాలేదు. అన్నయ్య వల్ల ఒక అమ్మాయి చనిపోవడం ఏంటి, ఆ విషయాన్ని అస్సలు అన్నయ్య బయట పెట్టకపోవడం ఏంటి, అసలు ఇదంతా ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడెలా ఈ విషయాన్ని నేను ఎలా పరిష్కరించాలి, అసలు ఈ విషయం బయటకు వస్తే అన్నయ్యకే కదా ప్రాబ్లం అని అతను అంటూ ఉండగానే నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇక నువ్వు నా దగ్గరకు రావద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపో. అక్కడ నేను కూడా ఉన్నానని తెలిస్తే నాపైకి నేరం వస్తుందన్న భయంతో నేను ఇప్పటి వరకు ఎవరికి ఆ విషయాన్ని చెప్పలేదు. మీ అన్నయ్య ట్రాన్స్ఫర్ అయిపోయిన 6 నెలలకి నేను కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే కాలేజ్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ప్రశాంతంగా ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నన్ను సమస్యల్లోకి లాక్కండి ప్లీజ్ అని అతను అన్నాడు. ఇందుకోసమా గౌతమ్ అన్న మాట విన్న వెంటనే మీరు అలా ఫోన్ కట్ చేశారు అని గౌతమ్ తమ్ముడు అన్నాడు. సరే అదంతా వదిలే,
నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అని అతను అన్నాడు. ఇక గౌతమ్ తమ్ముడు అక్కడ నుండి తిరిగి వస్తూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే ఆ అమ్మాయి ఆత్మ ఏమైనా లలిత శరీరంలోకి వచ్చిందా? అందుకే నేను వాడు ప్రశాంతంగా వెళ్ళిపోతామంటుందా? అసలు నాకేం అర్థం కావట్లేదే. అసలు అన్నయ్యకి అమ్మాయికి మధ్య ఏం జరిగింది? ఎందుకు ఆ అమ్మాయి పైనుండి కింద పడిపోయింది? పిచ్చెక్కిపోతుంది ఆలోచిస్తుంటేనే. అసలు వీడు స్పృహలోకి వస్తేనే కదా ఏదైనా అడగడానికి. వీడేమో స్పృహలోకి కూడా రావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అన్నట్లు చాలా దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉన్నాడు అతను. అయితే మరోవైపు ప్రతిరోజు కొత్త కొత్త అనుభూతిని చెందుతూ చాలా భయపడుతూ ఉంది లలిత మదర్. ఆమె అక్కడికి వచ్చిన దగ్గర నుండి లలిత ఆమెను చాలా విధాలుగా ఇబ్బంది పెడుతుంది. లలితని ఒంటరిగా వదిలేయమని, అక్కడి నుంచి వెళ్ళిపోమని చాలా హింసిస్తుంది. అలాగే లలిత కొద్దిసేపటికి నార్మల్ గా మారిపోయి, అమ్మ నాకు భయం వేస్తుంది, నన్ను విడిచి అక్కడికి వెళ్ళకు అని ఆమె అంటుంది. రెండు విధాలుగా ప్రవర్తిస్తున్న ఆ అమ్మాయిని చూసి లలిత వాళ్ళ అమ్మ చాలా భయపడిపోతుంది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి కూడా ఆమెకు అర్థం కావట్లేదు. చెప్పిన గౌతమ్ తమ్ముడేమో ఇంతవరకు అడ్రస్ లేడు. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడే తన బెడ్రూమ్ నుండి లలిత బయటకు వచ్చింది. ఆమెను చూసిన వెంటనే ఒక్కసారిగా భయపడి లేచి నిల్చుంది వాళ్ళ అమ్మ. అలా ఆమె వైపు చూస్తూ ఉండగా ఇంకా వెళ్ళలేదా అని కోపంగా అరిచింది. అయితే ఆమె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా లలిత వైపు చూస్తూనే ఉంది. నేను ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను ఈ ఇంటిని విడిచి వెళ్ళమని? అయినా కూడా నువ్వు ఇలానే చేస్తున్నావు కదా అని ఆమె అంది. ఆమెకు నోటి నుండి మాట బయటికి రావట్లేదు. నీ ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అసలు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? నిజంగా నువ్వు నా కూతురు కాదు. నా కూతురు నాతో ఎంత ప్రేమగా ఉంటుందో నాకు తెలుసు. నా కూతురు నా గురించి ఎంతగా ఆలోచిస్తుందో నాకు తెలుసు. ఇలా మర్యాద లేకుండా ఒక్క మాట కూడా నా కూతురు నాతో మాట్లాడదు. మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు అని ధైర్యం చేసి ఆమె ఒక మాట అడిగేసింది. అప్పుడు లలిత పెద్దగా నవ్వుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు నా కూతుర్ని ఇలా చేస్తున్నావు అని ఆమె బాధపడుతూనే ధైర్యంగా అడిగింది. అప్పుడు ఆమె, నీ కూతురు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు? నీ కూతురు లాంటి దాన్ని చంపేసి ఎవరికి తెలియకుండా వచ్చి ఇంత సంతోషంగా నీ కూతురుతో ఆనందంగా గడపాలనుకుంటున్నాడు వాడు. వాడి గురించి తెలుసా నీకు? పెళ్లి అన్న వెంటనే ఒప్పేసుకున్నావు. అంత నచ్చాడా వాడు నీకు? అందుకే ఇద్దరిని బతికనివ్వను అని లలిత అంటూ ఉంది. లలిత మాట్లాడుతున్న మాటలు ఆమెకేం అర్థం కాలేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సరిగ్గా చెప్తల్లి, నాకెందుకో చాలా భయం వేస్తుంది. ఎవరిని ఉండనివ్వని అంటావేంటి అంటూ ఆమెను పట్టుకుని చెంపలపై కొడుతూ అడుగుతూ ఉంది. ఇక్కడితో ఈ పార్ట్ ముగింపు. తర్వాత వచ్చే పార్ట్ ఫైనల్ పార్ట్. ఏం జరుగుతుందో చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మన వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడే స్టార్ట్ చేసిన నా ఛానల్కి బూస్టప్ ఇవ్వాలంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.